లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజయ్ గోయింకా ఈ సీజన్లో తన జట్టు నుంచి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ లాంటి స్టార్ ప్లేయర్ను 27 కోట్ల రికార్డు ధరకు జట్టులోకి తీసుకున్నారు. జట్టులో నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఎడెన్ మక్రమ్, డేవిడ్ మిల్లర్ లాంటి టాప్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. అయినప్పటికీ ఈ సీజన్లో ఎల్ఎస్జీ టాప్ 4లో చోటు సంపాదించలేకపోయింది. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఓడిపోవడంతో ఎల్ఎస్జీ ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా సమాప్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ భవిష్యత్తు ప్రణాళికల గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో సంజయ్ గోయింకా తన ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టులో తన ఆలోచనలను పంచుకున్నారు. సీజన్లో రెండో భాగం చాలా సవాలుగా ఉంది. కానీ మన జట్టు చూపించిన ఆత్మవిశ్వాసం, కృషి, కొన్ని అద్భుతమైన క్షణాలు మనకు భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించేందుకు బలాన్నిస్తాయి. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. గర్వంతో ఆడి ఈ సీజన్ను బలంగా ముగించుదాం అని గోయంకా రాశారు. ఈ పోస్టుతో పాటు ఒక ఫోటో కూడా షేర్ చేశారు. దానిలో గోయంకా రిషబ్ పంత్ భుజాలపై చేతులు వేసి నిలబడి ఉన్నారు. కాగా సన్ రైజర్స్ తో మ్యాచ్ తర్వాత రిషబ్ పంత్ జట్టు ఓటమికి ప్రధాన కారణం గురించి మాట్లాడుతూ, మా బౌలింగ్ యూనిట్లో గాయాల కారణంగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని జట్టుగా మేము బయటకు చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. కానీ ఈ ఖాళీలను భర్తీ చేయడం కష్టమైంది. వేలంలో మేము ప్లాన్ చేసినట్లుగా బౌలింగ్ బలంగా ఉంటే ఫలితం వేరేలా ఉండేది. కొన్నిసార్లు అనుకున్నవి జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. మేము ఈ సీజన్లో ఆడిన తీరుపై గర్వపడతాం, పాజిటివ్ అంశాలను తీసుకుని ముందుకు సాగుతాం అని పంత్ చెప్పాడు.